హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను దర్శన్. ఈరోజు మన వీడియోలో స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ఏ బుక్స్ చదవాలి. ఇప్పుడు డిఎస్సి వచ్చింది కదా. సో గతంలో మరి ఒక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. సో 5089 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. దానికి అనుబంధ నోటిఫికేషన్ జనవరిలో వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో విద్యాశాఖ అధికారులు ఏది ఏమైనా ఈ జనవరిలో ఈ నోటిఫికేషన్ ఇచ్చి మరి అభ్యర్థులందరికీ సో తగిన న్యాయం చేకూర్చి విద్యాశాఖను మరింత బలోపేతం చేసి ప్రభుత్వ పాఠశాలలను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందులో భాగంగానే మరి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు సో బడి లేని ఊరు ఉండొద్దు, ప్రతి గ్రామ పంచాయతీలో మరి ఏవైనా మూసివేసిన స్కూళ్ళు ఉంటే కూడా మరి తాండాలలో మూసివేసిన స్కూల్ కూడా వాటిని కూడా ఓపెన్ చేయండి. సో ఈ లేఖ చెప్పిన 4000 పోస్టులు 4000 నుంచి 6000 పోస్టులు పెరిగే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడున్నటువంటి ఖాళీలు సో ఇంకా యాడ్ చేయబోయే ఖాళీలు సో ఒకవేళ ఓపెన్ చేస్తే కొత్త స్కూళ్ళ ఖాళీలు సో ఇవన్నీ లెక్కలు చూసుకుంటే సుమారు 16 నుంచి 20,000 వరకు మనకు ఖాళీలు ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఏది ఏమైనా భారీ డిఎస్సికి అంటే మెగా డిఎస్సికి ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. సో అందుకని మరి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ఏ బుక్స్ చదవాలి. సో ఎక్కువ బుక్స్ పేర్లు చెప్పకుండా నాకు తెలిసిన నాలెడ్జ్తో, ఎందుకంటే నాది సోషల్ బ్యాక్గ్రౌండ్ ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ, ఇక తర్వాత మనకు తెలిసినటువంటి చాలామంది నాతో పాటు డిఎస్సి సాధించినటువంటి ఎంతోమంది మిత్రులు ఉన్నారు ఈ సోషల్ వాళ్ళు. సో వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని నాకున్న నాలెడ్జ్తో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ఒకప్పుడు ఒక బుక్ పేరు చెప్పాను కదా అని చెప్పేసి సో ఇప్పుడు ఒకప్పుడు ఒక 2 సంవత్సరాల క్రితం మీరు ఈ బుక్ చెప్పారు కదా అని చెప్పేసి కొంతమంది అడగచ్చు. సో నేను ఒకటే, ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి తగ్గట్టు, ఇప్పుడు మారిన సిలబస్కి తగ్గట్టు ఇప్పుడు ఒక బుక్ తీసుకున్నా, ఒక మంచి బుక్ ఉంది. సో ఇంతకంటే బెటర్ బుక్ వస్తే నేను మీకు చెప్తా, ఎందుకంటే నా బాధ్యత ఈ బుక్ తీసుకోండి, ఇది బాగుంటుంది అని చెప్తా. సో ఒకవేళ ఆ బుక్ మీ దగ్గర లేకపోతే తీసుకుంటారు, ఒకవేళ ఉంటే అది చదువుకుంటారు. సో నా కాన్సెప్ట్ ఇది అర్థం చేసుకొని మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాంతోపాటు మనకు ఆన్లైన్ టెస్టులు కూడా స్కూల్ అసిస్టెంట్ సోషల్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా మిత్రులు మేము చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటాం అనుకుంటే సో మనకు రివిజన్గా మనకు బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే మనం ఎంత చదివినా మనం ఎంత ప్రాక్టీస్ చేశామనేది ముఖ్యం. సో ఈ విధంగా ప్రాక్టీస్ కోసం ఆన్లైన్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. సో అవి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాంతోపాటు కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తా, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తద్వారా సో ఫర్దర్గా మిగతా డీటెయిల్స్ అన్ని మా వాళ్ళు చెప్తారు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి 10 మార్కులు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో ఇందులో 6-7 మార్కులు జనరల్ నాలెడ్జ్ కేటాయించి ఒక 4 మార్కుల వరకు మనకు కరెంట్ అఫైర్స్కి మరి కేటాయించడం జరుగుతుంది. సో ఏది ఏమైనా ఈ 10 మార్కుల జనరల్ నాలెడ్జ్ కోసం మనకు ఏ బుక్ చదవాలి, ఏ బుక్ చదవాలి, ఇంత లావు బుక్స్ ఉన్నాయి మార్కెట్లో. సో అవన్నీ కాకుండా మనకు జనరల్ నాలెడ్జ్ ఎట్లా ఉంటుందంటే చూడగానే గుర్తుండాలి, అంటే గుర్తుంచుకునే టాపిక్ ఇది. కొన్ని టాపిక్ ఎట్లా ఉంటాయంటే అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. కొన్ని టాపిక్ ఎట్లా ఉంటాయంటే గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఈ జనరల్ నాలెడ్జ్ అనేది ఇప్పుడున్నటువంటి మార్కెట్లో తక్కువ పేజీలతో, తక్కువ పేజీలు అంటే కూడా 240-280 పేజీల వరకు సో ఈ రకం కొత్తగా అంటే మాడిఫై అవుతుంది. సో జనరల్ నాలెడ్జ్ మనకు ఆంజనేయులు సార్ బుక్ ఇది. సో మీకు తెలిసే ఉంటుంది. సో ఈ బుక్ని ఎందుకు చెప్తున్నానంటే ఇందులో అన్ని కలర్ పేజీలు ఉంటాయి. సో కలర్ పేజీలతో మనం చదువుకోవడానికి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో మనకి ఇబ్బంది లేకుండా సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా షార్ట్కట్లో సింపుల్ మెథడ్లో జనరల్ నాలెడ్జ్ చదువుకోవడానికి జనరల్ నాలెడ్జ్ బుక్ మరి ఇది పర్ఫెక్ట్ బుక్. ఎందుకంటే సుమారు ఇందులో పేజీలు వచ్చేసరికి మనకు 270 చిల్లలు ఉన్నాయి. మరి ఇంత మంచి బుక్. సో మనకు డయాగ్రామ్స్ కావచ్చు, కలర్ పేజీలు కావచ్చు, సో మ్యాటర్ కావచ్చు, సింపుల్ చూడగానే గుర్తుంచుకునే విధంగా మనకు ఈ బుక్ రూపొందించడం జరిగింది. సో ఇది జనరల్ నాలెడ్జ్ బుక్ కొరకైతే మీరు స్కూల్ అసిస్టెంట్ తెలుగు కానీ, సోషల్ కానీ, ఎస్జిటి కానీ దేనికైనా జీకే 10 మార్కులు ఉంటాయి కదా, జీకే కరెంట్ అఫైర్స్. సో ఇది జనరల్ నాలెడ్జ్ కోసం. ఇక మనము మరి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కోసం ఏం చదవాలి అంటే మనకు విద్యా దృక్పథాల కోసం మనకు ఎస్&ఎస్ పబ్లికేషన్స్లో మంచి బుక్ వచ్చింది. తీగల జాన్ రెడ్డి సార్ రాసినటువంటి ఈ బుక్. సో ఇది ఎస్&ఎస్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో నేను చాలా బుక్స్ చూసిన, శ్రీ విద్య పబ్లికేషన్ కూడా బాగుంది. సో దానికంటే కూడా మనకు విద్యా దృక్పథాలు ఈ ఎస్&ఎస్లో బాగుందని నాకు అనిపించింది. సో అది నా అభిప్రాయం మాత్రమే, నేను మీకు ఏం చెప్పట్లేదు. సో శ్రీ విద్య పబ్లికేషన్ కూడా బాగుంది. అయితే ఆ బుక్ ఉన్న వాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ బుక్ ఉన్న వాళ్ళు ఆ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండిట్లో ఏదో ఒక బుక్ తీసుకుంటే చాలు. సో చాలా చాలా యూజ్ అవుతాయి. సో అది బాగుంది, ఇది బాగుంది. సో ఈ విధంగా తీగల జాన్ రెడ్డి సార్ రాసినటువంటి ఈ బుక్ మరి ఎస్&ఎస్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. విద్యా దృక్పథాలకు
ఇప్పుడు రీసెంట్గా మారినటువంటి సిలబస్కి అనుగుణంగా కొత్త సిలబస్కి అనుగుణంగా ఈ బుక్ రూపొందించడం జరిగింది. 10 మార్కులకు సరిపోతుంది. అయితే ఇంకోటి మనకు జనరల్ నాలెడ్జ్తో పాటు మన కరెంట్ అఫైర్స్ అన్నాయి కదా, మరి కరెంట్ అఫైర్స్ ఈ 4 మార్కులు అంటే 7-8 ప్రశ్నలు వస్తాయి కదా. సో అది ఏం చదువుకోవాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో దానికోసం మనం రెగ్యులర్గా పేపర్ ఫాలో అవ్వండి. ఏం లేదు, ఇప్పుడు మనకు ఆన్లైన్లో అన్ని పేపర్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఒక 5-6 ముఖ్యంగా ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, దాంతోపాటు మనకు V6 వెలుగు పత్రిక, ఈ ఒక 5-6 పత్రికలు మీకు పొద్దున్న లేవగానే ఫోన్లో మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు. పేపర్ చూసి అలవాటు ఉంటే చాలు, ఇవి ఏం చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇవి కూడా నాకు అవసరం లేదు అనుకుంటే నెలకు ఒకటి మ్యాగజైన్స్ వస్తాయి. అదేంటి షైన్ ఇండియా మ్యాగజైన్ అని ఉంటుంది, మార్కెట్లో దొరుకుతుంది. ఆ మ్యాగజైన్ తీసుకోండి. ఒక నెలలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సో ఇట్లాంటి అనేక అంశాలు దాంట్లో కవర్ చేస్తారు. సింపుల్గా ఆ బుక్ చదువుకుంటూ రోజు ఒక గంట సేపు సరిపోతుంది. సో ఈ విధంగా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ కోసం ఆ విధంగా ఫాలో అవ్వండి. విద్యా దృక్పథాల కోసం S&S పబ్లికేషన్ బుక్ ఉంది, ఇది తీసుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ఒకే టాపిక్ సంబంధించి 3-4 రకాల బుక్స్ చదువుకోవడం కంటే ఒకే టాపిక్ సంబంధించి ఒక బుక్ ప్రిపేర్ అవుతుంది, సరిపోతుంది. ఇప్పుడు ఈ విద్యా దృక్పథాలు S&S ఉందిగా, అది సరిపోతుంది. ఒకవేళ ఇది లేని వాళ్ళు శ్రీ విద్య పబ్లికేషన్ ఉంటే అది చదువుకుని సరిపోతుంది. మొత్తం మీద ఒక టాపిక్ సంబంధించి ఒక బుక్ కూడా చాలు. అంతేగాని ఒకే టాపిక్ 3-4 రకాల పుస్తకాలు ఉంటే ఇది చదవాలన్నా అది చదవాలన్నా అర్థం కాక ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం చెప్తారు. సో మీ దగ్గర ఏ బుక్ అయితే ఉందో అది పర్ఫెక్ట్గా చదువుకోండి. సో ఇక నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ కోసం ఏం చదవాలి. ఏం లేదు, 6th నుంచి 10th వరకు పర్ఫెక్ట్గా ఉండాలి. 6th నుంచి 10th వరకు సోషల్ అన్ని పుస్తకాలు మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. కొన్నిట్లో మ్యాటర్ లేదు కదా సార్, ఇది తక్కువ మ్యాటర్ ఉంది కదా, మరి ఇది ఎట్లా అని మీకు డౌట్ రావచ్చు. సో కొన్ని టాపిక్స్ ఏంటంటే ఇంటర్లింక్ చాప్టర్స్ ఉంటాయి, కొన్ని లింక్డ్ చాప్టర్స్. ఇప్పుడు 10thలో కానీ 9thలో కానీ ఉన్న చాప్టర్స్ ఇంటర్మీడియట్లో కూడా ఉంటాయి. సో ఇట్లా 10thలో ఉండి మళ్ళీ ఇంటర్లో ఉన్నాయి, 9thలో ఉండి ఇంటర్లో ఉన్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ విధంగా లింక్డ్ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ లింక్డ్ టాపిక్స్ చదువుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. చాలామంది ఇంటర్మీడియట్ లెవెల్ అనగానే ఇంటర్మీడియట్లో ఉన్న అన్ని చదువుతారు టాపిక్స్, అన్నీ కాదు. మనకు ఏదైతే సిలబస్ ఉంది, ఇప్పుడు సింధు నాగరికత అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఈ సింధు నాగరికత సంబంధించి 10th లెవెలే కాకుండా మనకు ఆ తర్వాత ఇంటర్మీడియట్లో కనుక మనకు జాగ్రఫీలో కనుక హిస్టరీలో మనకు ఈ సింధు నాగరికత ఇంకా ఉంటే సో అది చదువుకోవాలి. అంటే ఇట్లా ఇంటర్లింక్డ్ చాప్టర్స్ చదువుకోవాలి. కొన్ని గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించి ఎన్నో గ్రంథాలు ఉంటాయి. సో అవి చదువుకుంటారు. సో మనకు అంత లెవెల్లో అవసరం లేదు, అట్లా ఉంటే ఓకే. కానీ మనకు సింపుల్గా 6th నుంచి 10th వరకు బుక్స్ ఉండాలి. వీలైతే ఇంటర్మీడియట్కి సంబంధించిన బుక్స్ దగ్గర పెట్టుకొని సిలబస్లో ఉన్న లింక్డ్ చాప్టర్స్ మాత్రమే చదువుకోండి. సో దాంతోపాటు అడిషనల్గా ఇంకొంచెం మేము చదువుకుంటాము అంతా ఒకే దగ్గర ఉండాలని చెప్తే మీరు ఆ బుక్ కొనుక్కోవచ్చు. మనకు సోషల్ కంటెంట్ అని చెప్పేసి మరి S&S పబ్లికేషన్లో కూడా ఉంది, S&Sలో ఉన్నాయి, ఇంకా చాలా పబ్లికేషన్లు ఉన్నాయి. సో మనకి ఇక్కడ సోషల్ కంటెంట్ S&Sలో బాగుంది. ఇది HGT కోసం రూపొందించింది అని చెప్పేసి దీని వెనుక రాశారు వాళ్ళు, కానీ HGTకి కాదు, స్కూల్ అసిస్టెంట్ కూడా చాలా యూజ్ అవుతుంది. సో దీని వెనుక ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ మరి S&S వాళ్ళవి కూడా స్కూల్ అసిస్టెంట్ సోషల్ మార్కెట్లో అందుబాటులోనే తీసుకోండి. సో అట్లా మీకు అంటే మార్కెట్లో ఉన్న బుక్ అందులో పర్ఫెక్ట్ బుక్ ఉంది కాబట్టి చూశాను కాబట్టి మరి తీసుకోండి. మీకు ఒకవేళ వేరే పబ్లికేషన్ బుక్స్ ఉన్నా పర్వాలేదు, మనకు అను పబ్లికేషన్ ఉందనుకో వేరే చదువుకోండి, అది ఒక్కటి చదువుకుంటే చాలు. లేదంటే S&S ఉందనుకో ఇది ఒక్కటి చదువుకోండి, వేరే చదువుకోకపోయినా పర్వాలేదు. సో ఒక టాపిక్ సంబంధించి ఒకే పబ్లికేషన్ బుక్ చదవండి. సో ఒకే టాపిక్ని 3-4 రకాల పబ్లికేషన్ బుక్స్ చదివితే మనకు కన్ఫ్యూజ్ అయిపోతాము, లేదంటే టైం వేస్ట్ అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి, సో బాగుంటుంది. సో ఇది నేను చెప్పదలుచుకుంది. ఇక నేను ఈ మధ్య మొన్న రీసెంట్గా ఒక బుక్ షాప్లో చూశాను, DSE HGT కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు చదువుకునే వాళ్ళకు. ఇంకోటి సో చిన్న విషయం మర్చిపోయాను, ఇంకోటి ఏంటంటే మనకు స్కూల్ అసిస్టెంట్ అను పబ్లికేషన్స్లో కానీ దాంతోపాటు S&Sలో కానీ మనకు మెథడ్ కూడా ఉంది, సోషల్ మెథడ్ బుక్స్ ఉంటాయి. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి తీసుకోండి. సో S&S సోషల్ మెథడాలజీ కావచ్చు, లేదంటే అను పబ్లికేషన్ సోషల్ మెథడాలజీ. అయితే 2017-18 సంబంధించిన అను పబ్లికేషన్లో సోషల్ మెథడాలజీ బుక్ చాలా చాలా పర్ఫెక్ట్గా ఉండే, అది నా దగ్గర ఉంది ఒక బుక్. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆ బుక్ ఇప్పుడు లేదు మార్కెట్లో, అది మార్చి మాడిఫై చేసారు, మరి దాన్ని ఏం చేసారు ఇంకా చూడలే బుక్. సో మొత్తం మీద ఒక కంటెంట్ కావచ్చు, మెథడ్ కావచ్చు, ఒక పబ్లికేషన్ బుక్ మన దగ్గర ఉందంటే అది పర్ఫెక్ట్గా చదువుకోండి. అంటే ఒక పుస్తకాన్ని అనేక పుస్తకాలు ఒకసారి చదవడం కంటే ఒక పుస్తకాన్ని అనేక సార్లు చదవడం ఉత్తమం. సో ఇది నేను ఎన్నోసార్లు చెప్పాను.
సో ఇక రీసెంట్గా చూసిన ఒక చిన్న మ్యాగజైన్ లాంటిది. సో అదేంటంటే మనకు లక్కీ పబ్లికేషన్స్ వాళ్ళు రాసినటువంటి డిఎస్సి సాంఘిక శాస్త్రం అని చెప్పేసి ఒకటి ఉంది. సో ఇది ఎంత బాగుందంటే సింపుల్గా మనకు 60-70 పేజీల్లో మనకు సింపుల్గా అంటే ఉంటుంది. ఈ ఒక 30 పేజీలు ఉంది, ఇటు 32 అంటే 32 పేజీలు అంటే పెద్దగా ఉంది, సైజు పెద్దగా ఇచ్చారు. సింపుల్గా మనకు ఒక మ్యాగజైన్ లాగా ఉంటుంది, షార్ట్ కట్లు ఉంటాయి. ఎక్సలెంట్ అంటే ఇది అన్ని షార్ట్ కట్ మెథడ్లో ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉంది ఇది చూడండి. సాంఘిక శాస్త్రం రాజేంద్రట మరి ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్, స్పెషల్ బీఈడి అండ్ బీఎడ్ కూడా కంప్లీట్ అయిపోయిందట. దాంతోపాటు లక్కీ పబ్లికేషన్స్ అని ఉంటుంది. సో ఇది దీని ఫోన్ నెంబర్ అయితే మీకు ఇస్తా, సార్ నెంబర్ కానీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇది ఉంది, లక్కీ పబ్లికేషన్స్ వారి ఉంది. ఇది బహుశా మార్కెట్లో ఉందో లేదో, రీసెంట్గా ఒకటి వచ్చింది నాకు దొరికింది తీసుకున్నా. సో నాకు నచ్చింది ఎందుకంటే ఇట్లా సింపుల్గా తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా చాప్టర్ ప్రకారం తయారు చేయబడిన ఒక బుక్లెట్ లాగా, ఒక సింపుల్ బుక్లెట్ లాగా ఉంటుంది ఇది. సో ఇది మనకు క్విక్ రివ్యూ లాగా, సింపుల్గా మనకు క్విక్ రివ్యూ లాగా యూజ్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది. సో నేనైతే మరి ప్రతి క్లాస్ నుంచి అబ్జర్వ్ చేసిన 6th నుంచి 10th వరకు అన్ని టాపిక్ని, అన్ని చాప్టర్లని కూడా దీనిలో రివిజన్గా మరి క్విక్ రివ్యూగా మరి తయారు చేయడం జరిగింది. ఒక బుక్లెట్ చాలా అంటే చాలా బాగుంది. మరి వీళ్ళ పబ్లికేషన్స్లో మనం యాప్ ఉందా మరి, లేదంటే ఇంకేముందా, లేదంటే ఏమైనా బుక్ ఎట్లా ఉందా నేను చూడలేదు. బట్ నేను ఇది ఒక్క బుక్లెట్ మాత్రం చూసిన. ఈ బుక్లెట్ అయితే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్, నేనైతే చూసిన. ఒకవేళ మీకు ఈ నంబర్ ఉంది, ఈ నంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ నంబర్ కనుక మీకు కాల్ చేసి ఇది కనుక ఉంటే మీరు ఆర్డర్ అయిన చేసుకోండి, లేదంటే బుక్ షాప్లో అందుబాటులో మేము అడగండి. సో నాకైతే నచ్చింది ఇది, మీకు కూడా నచ్చుతుంది. సింపుల్గా మనకు క్విక్ రివ్యూ లాగా, అంటే మనకు చదువుకున్నది మొత్తం ఎంతవరకు గుర్తుందని. ఇప్పుడు మనకు ఇది ఉందనుకో పేపర్ లాగా, మనం ఏదైనా జర్నీ పోయేటప్పుడు కానీ, లాంగ్ జర్నీలో ఉన్నప్పుడు కానీ, కాస్త టైం దొరికినప్పుడు మనం ఏం చేస్తాం, ఇట్లా చూసుకుంటా చదువుకుంటా పోవచ్చు. ఇది ఒక పేపర్ చూసినట్టు, ఏదో బుక్ చదువుకున్నట్టు కాకుండా కొంతమంది ముందు బిల్డప్ ఇచ్చినట్టు అనిపిస్తుంది, ఇట్లా బస్సులో చదువుకుంటప్పుడు అట్లా అనిపిస్తుంది కొంతమంది. కాబట్టి చదువుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. సో ఇలాంటి మ్యాగజైన్ ఉంటే సింపుల్గా చూసుకుంటూ పోవచ్చు, ఒక పేపర్ చూసినట్టు. కాబట్టి చాలా అంటే చాలా బాగుంది డిఎస్సి సాంఘిక శాస్త్రం సోషల్కి సంబంధించి. సో మనకు ఈ విధంగా మనకు ప్రాక్టీస్ కోసం అయితే మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి, లేదంటే కామెంట్ బాక్స్లో కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చిన, సో అక్కడ నుంచి జాయిన్ అయిపోండి. సో స్కూల్ అసిస్టెంట్ మరి సోషల్కి సంబంధించి సింపుల్గా జనరల్ నాలెడ్జ్ మనకు ఆంజనేయ సార్ బుక్ ఉంది, విద్యా దృక్పథాలు ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ ఉంది, లేదంటే అను పబ్లికేషన్ కూడా తీసుకోవచ్చు. ఇక నేను చదువుకున్నప్పుడైతే అను పబ్లికేషన్ బుక్ ఉండే, సో ఇప్పుడు ఆ బుక్ కనిపిస్తలేదు. సో అదే బుక్ అయితే ఇప్పుడు లేదు, అది మరి అది ఉందా లేదా తెలియదు, మనం మాడిఫై చేసినేమో. సో స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి ఎస్ఎండ్ఎస్ కానీ అను పబ్లికేషన్స్ కానీ తీసుకోండి, బాగుంటుంది. ఇక కంటెంట్ విషయానికి వస్తే స్కూల్ బుక్స్ అయితే కంపల్సరీ ఉండాలి, అదే మెయిన్ టాపిక్ అది. ఇక దాంతోపాటు మెథడ్ కూడా అంతే, మరి అను పబ్లికేషన్స్ కావచ్చు, సోషల్ కంటెంట్ ఎస్ఎండ్ఎస్ కావచ్చు, మెథడ్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, ఈ రెండు లేదని తీసుకోండి. అయితే ఇది ఒకటైతే ఉంది, ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు వీలైతే తీసుకోండి, దొరికితే తీసుకోండి, లేదంటే వదిలేయండి. సో క్విక్ రివ్యూ లాగా మరి మనకు లక్కీ పబ్లికేషన్స్ నుంచి ఇదైతే ఒకటి రావడం జరిగింది. దీన్ని రాజేంద్ర సార్ అంట దీన్ని రూపొందించడం జరిగింది. సో నాకైతే నచ్చింది. సో ఇవి మినిమం మనకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి పుస్తకాలు. సో ఇంకా ఎక్స్ట్రా మీ దగ్గర పుస్తకాలు ఉంటాయి. సో ఉంటే మంచిది. ఇంటర్లింక్డ్ చాప్టర్స్ కోసం ఇంటర్ బుక్స్ కూడా ఉంటే బాగుంటుంది. అలాగని ప్రతి ఒక్క టాపిక్ని చదువుకోవద్దు. మనకు సిలబస్లో ఏమున్నాయి ఏం లేవు, సిలబస్లో ఉన్నదా చదువుకోండి. సో అట్లా డీప్గా చదువుకోండి, ఎక్కువ సార్లు చదవండి, రివిజన్గా చేయండి. అవసరమైతే ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్లో జాయిన్ అయిపోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.